హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కందులసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా నా కిచెన్ అయితే ఇట్లా ఉంది, చిందర వందరగా. సో ఇవన్నీ డిష్లని మొన్న తీసినాను పైనుంచి, ఇంకా అవి సర్దలేదనమాట. ఇంకా రైస్ పెట్టుకున్నాను కొంచెం, ఒక ఇద్దరికి. వాళ్ళ సాటర్డే కదా, ఈవినింగ్ స్నాక్స్ అనమాట. అందుకే స్నాక్ ఐటెం చేస్తాను. ఒకటి చేద్దామంటే రెండు కావాలన్నారు. సరే రెండు చేస్తానని చెప్పేసి ముందైతే నేను ఒకటి చేస్తున్నాను. దానికోసం ఒక పావు కేజీ పెసలు తీసుకున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది పెసర గారెలు తినక. చెప్పాను కదా నేను ఒకటి ఐటెం చేస్తే చాలా సంవత్సరాల క్రితం కానీ. ఇదే అనమాట. సామర్లకోటలో ఉన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళు, ఓనర్ వాళ్ళు చేసేది అనమాట. వాళ్ళకి పెసలు పండేవి. ఇట్లా పెసలే చేసేది, చాలా బాగా అనిపించేది అనమాట, గుల్లగా వచ్చి. సో అది ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు చేసినా పప్పుతో చేస్తాను కదా, పెసరపప్పుతో చేసుకుంటాం మనం. పెసలతో చేద్దామని చెప్పేసి ఒక పావు కేజీ తీసుకొని ప్రొద్దుట నానబెట్టుకున్నాను అనమాట. చాలానే అవుతాయి. ఇంకా ముగ్గురికి ఇవి, మిగతాయి వేరే అనమాట. రైస్. సో ఒకటంటే ఒకటి, ఇంకొకటి కావాలన్నారు. సరే అని చెప్పి అవి కూడా చేస్తాను. ఇంకా పెసలను చేస్తున్నాను. ఇంకా కొత్త పెసలు వాళ్ళకి రాగానే ఇంకా భలేగా చేసేవాళ్ళు. సో నేను ఫోటో దొరికితే పెడతాను, ఇంకా చూడాలి. సో మళ్ళీ ఒకసారైనా పెడతాను. కర్ణం వీర్రాజు వాళ్ళని, గణపతి నగరం వీధనమాట, సామర్లకోట వాళ్ళు ఉండేది. చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది మా మామయ్య వాళ్ళకి, మా అత్తమ్మ వాళ్ళకి. 5 years ఉన్నారు వాళ్ళ ఇంట్లో. సో కొన్ని రెసిపీస్ పెడతాను. ఈ మధ్య వెళ్దాం అనుకున్నాం మా స్వప్నంలో మేము కూడా. సో కొంచెం సాల్ట్ వేసిన, ఇంకా అంతే. మిక్సీ పట్టేసుకుందాం. మా 4 ఆడపడుచు వాళ్ళైతే వెళ్ళేసి వస్తారనమాట అన్నవరం అటు వెళ్ళినప్పుడు. ఇంకా నేనే వెళ్ళలేదు, వాళ్ళ పాప పెళ్ళికి పోయినా ఇంకా వెళ్ళలేదు. సో ఇట్లా పట్టేసిన అనమాట. ఇంకా అవన్నీ చూపిస్తే ఎందుకని చెప్పేసి బయట కోతులు వస్తున్నాయి ఒకటి, మధ్య బాగా అయినాయి ఇంకా. సో ఇక అట్లా పట్టేసినాను. ఒక చేతి పట్టుకున్నా తీరాట్లేదు. ఇట్లాగో మొత్తానికైతే తీసిన. బాగా మెత్తగా పట్టద్దు అనమాట. ఒక 2 సార్లు ఇట్లా తిప్పినామనుకో, సగం పప్పు గింజలు ఉండాలన్నమాట. అలా ఒక ఓన్లీ సాల్ట్ వేసి నేను రుబ్బిన అనమాట. మిగతా అన్ని కలుపుకోవచ్చు, అట్లా ఉండాలన్నమాట. సో అప్పుడైతే రోట్లో వేసి రుబ్బేవాళ్ళం, రుబ్బురోలు పొత్తంలో వేసి. మా అత్తమ్మ కూడా చేసేదన్నమాట, చేసుకుందామని చెప్పేసి. ఇంకా దాంట్లోకి పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసిన, దంపేసుకున్నాను అనమాట. కచ్చపెచ్చగానే దంపుకోవాలి. అవి కూడా ఎంత మెత్తగా వేయొద్దు, మళ్ళీ పప్పుతో పాటుగా వేయొద్దు అనమాట. సో ఒకే చేత్తో వేసరికి అట్లా అయింది. కొంచెం వాటర్ పడ్డట్టునైతే అలా ఎగురుతామని చూడండి, ఆయిల్ వేడెక్కుతామని. సో అట్లా ముద్ద 3 కలిపేసి చేసిన కదా, అట్లా కచ్చపెచ్చగా మాత్రమే ఉండాలి. ఇంకా ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు మెత్తగా తరిగేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, వేసుకుంటేనే కరకర అని ఇట్లా పంట కిందికి వస్తూ ఉంటే చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. ఆయిల్ చూడండి టపటపా ఎగురుతూ ఉంది. ట్యాప్ తిప్పినప్పుడు, చేయగడుక్కున్నప్పుడు చుక్కలు పడ్డాయి అనమాట, ఎగురుతూ ఉంది. సో వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే, వినాయకులను పెట్టింది కదా మనకు వీధిలో, ఆ పాటలన్నీ వినబడుతున్నాయి అన్నమాట పెద్ద సౌండ్తోని. అందుకోసమే వాయిస్ ఇస్తున్నాను. అట్లాగైనా కూడా కొంచెం వినబడుతుంది చూడండి సైడ్కు. ఇంకా ఎందుకని చెప్పేసి వాయిస్ ఇస్తున్నాను డైరెక్ట్ కంటే. ఇంకా తర్వాత అట్లా కొంచెం పుదీనా ఉంటే వేస్తున్నాను, కట్ చేసిందే. ఇంకా అదంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా అయితే ఆ పిన్ని వాళ్ళు చక్కగా ఇట్లా పెసాలతో ఒక 2-3 రోజులకు ఒకసారి ఇట్లా వేసేవాళ్ళు. పెద్ద గంప పెట్టుకొని వేసేవాళ్ళు చాలామంది పిల్లలు వాళ్ళు. అట్లా మాకు సరిపోని, ఎప్పుడు చేసినా కూడా మాకు సరిపోని ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకా అప్పుడు మా స్వప్న 3 years అంతే, చిన్నదనమాట. అందరికంటే లాస్ట్ ఆమె చిన్నగా ఇచ్చేదనమాట అప్పుడు. సో అది గుర్తొచ్చింది, పెసలతో చేద్దాం, పెసలు ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇవి మామూలుగా మొలకలు కింద తెచ్చుకున్నాను అనమాట. సో అట్లా గుండ్రగా చేసి వేసేది, వేద్దాం అట్లా రౌండ్గా చేసుకోవాలి, బాల్స్ లాగా. మనం మామూలుగా అయితే మనము పెసలతో గారెలాగా వెడల్పు వేస్తాం కదా, ఇట్లా వేస్తే గుల్లగా భలేగా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే స్టవ్ అన్నది మీడియంలో పెట్టేసుకోవాలి. ఇంకా అన్నీ అట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకొని వేసేసుకున్నాం. మెత్తగా రుబ్బితే బాగుండేది అనమాట. సో అప్పుడు రుబ్బురోలు పొత్రంలో వేసి
రుబ్బే వాళ్ళం అనమాట. సో మాకు కూడా పెసాలు పెట్టేది, మా అత్తమ్మ కూడా మనం కూడా చేసుకుందాం కొన్ని అని చెప్పేసి అట్లా రుబ్బేడు వాళ్ళం అనమాట. సో మనకి ఇప్పుడు పోత్రాలు లేవు, అవి లేవు. పోత్రం ముందు రోజులు ఉంది కానీ అంత ఓపికలు లేవు కదా మనకు. అట్లా అంటే ఇంకా మనము పొత్రంతో రుబ్బితే ఏమైందంటే పిండి అన్నది ఎదుగొస్తుంది అనమాట. అంటే ఎక్కువ అవుతుంది ఇట్లా రుబ్బుతూ ఉంటే. మనకు ఎట్లా అవసరం ఉంటే అట్లా రుబ్బుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక మిక్సీలో వేస్తే కొంచెం తెలియాలన్నమాట. ఎన్నిసార్లకి వేస్తే పప్పు మెత్తగా అవుతుంది, ఇట్లా ముక్కలు ముక్కలు ఉంటుంది అని చెప్పేసి తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే కష్టం అనమాట. అట్లా చూసి వేసుకోవాలి. ఇంకా అట్లా ఒక 2 వాయిలకే అయిపోతుంది అంతే. అట్లా సరిపోని వేసాను. ఇంకా చేయి కడిగేసుకొని అవి తిప్పేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మక్కగారెలు కావాలంటున్నారు. ఇంకా దానికోసము ఆ మక్కగారెలు ఏంటంటే వినాయక చవితి రోజు, చవితికి ముందు రోజు కంకులు అమ్మొస్తే కంకులు తీసుకున్నాము. ఇంకా అవన్నీ ఒలిసి పెట్టేసినాం. ఇంకా చేయడం అవుతలేదు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. ఏదో ఒకటి చేసుకోవడం అవుతున్నాయి. అన్నీ చేసి అక్కడ పెట్టేసినాను. సో ఇంకా ఇవాళ శనివారం కదా, మనము ఈవినింగ్ స్నాక్ లాగా అవుతుంది, తినడానికి కూడా అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించేది అప్పుడు. ఒక 5 ఇయర్స్ ఉన్నారు. నా పెళ్ళైనాక 2 ఇయర్స్ అనమాట. అంతకుముందు 3 ఇయర్స్ ఉన్నారు వాళ్ళు. ఇంకా చక్కగా అట్లా తిప్పేసేయాలి. మా సోనీ వచ్చేసింది, టీ తాగినాం. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నా వీడియోస్ ఈ మధ్యలో అసలు 2-3 వీడియోలు అస్సలే పోలేదు. ఇంకా ఒకసారి మంచిగా చూస్తారు, ఒక్కసారి చూడరు. వినాయక చవితి అది పనులు అని చెప్పేసి బిజీలో ఉన్నారేమో ఇంకా. సో అట్లా చూసిండే ఎట్లా ఉన్నాయి, ముట్టిల్లా కనపడుతున్నాయి కదా, మటన్ ముట్టిల్లు ఇట్లానే ఉంటాయి. అనద్దుగాని అంటున్నాను, సారీ. ఇంకా దీనికి మనం చట్నీ ఇట్లా ఏం పెట్టనక్కర్లేదు, అట్లాగే తినేయచ్చు. ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్న జీలకర్ర వెల్లుల్లి ఘాటుగా ఉంటాయి అన్నమాట. సో చిన్నగా అన్నీ అట్లా వేసేసుకున్నాం. కొంచెం అట్లా ఊడిపోతూ ఉంటాయి. ఇట్లా అవి ఏంటంటే గుల్లగా వస్తుంది అనమాట. దానివల్ల కొంచెం సైడ్లోకి వచ్చినాయంత ఉల్లిపాయ ముక్కలన్నీ ఊడిపోతాయి అన్నమాట. ఎంత ఇట్లా అన్నా కూడా మనం వేసేటప్పుడు అది అవుతుంది కదా. అది చక్కగా 2 వాయిలకు సరిపోని వేసేసినాం అనమాట. ఇంకా మాకు చాలా బిజీ ఇప్పుడు. వినాయకుడు పడ్డాడంటే మళ్ళీ బొడ్డమ్మ స్టార్ట్ అవుతుంది ఇంకా. సో పాటలు అయ్యి బాగా దద్దరిల్లిపోయేటట్టు పెడుతున్నారు పెద్ద సౌండ్తో. ఇంకా ఇప్పుడే ఆగిపోయినాయి, ఇంకా పూజ అవుతుందేమో అందుకోసం మనం మైక్ తీసేసిండ్రు. రానగొనలు ఇంకా ఇవి కూడా వేగిపోయినాయి చూడండి. ఇంకా ఇట్లా సంతే బాగా చూస్తే నల్లగా ఉంటాయి కదా, లోపల మొత్తం కాలుతుంది అనమాట. ఎంత పొట్టు కదా, పొట్టు పప్పు కాబట్టి పెసలది కలర్ అనేది అట్లాగే మారుతుంది అనమాట. సో చక్కగా వేగిపోయినాయి చూడండి. తల 10 లెక్కతోనైతాయి అన్నమాట. అంటే చూడంతే వేస్తుంది అట్లా. అవి రుబ్బి పెట్టేసిన అనమాట. ఈ గ్యాప్ లోపల పోయి మా వాళ్ళు పోలీస్ సైరన్ వస్తుంది, వ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఏమైనా గొడవలు అయితే అని చెప్పేసి ఆ సైరన్. ఇంకా టమాటా సాస్ వేసుకుంటున్నాం మంచిగా, అంటే మిర్చితోని, పండు మిర్చితోని. ఇంకా అవసరం లేదు కానీ కొంచెం ఏమంటే వేస్తున్నా, లెక్కేస్తున్నాను చూడండి, 10 పెడుతున్నాను అనమాట కరెక్ట్గా. సో చూడండి ఇంకా అది లోపు స్టవ్ కొంచెం అదవుతుంది, మళ్ళీ గారెలు వేసుకోవచ్చు. ఇంకా అన్నీ అనమాట కరెక్ట్గా 10 అనమాట లెక్కతో. సో అంతే వేసినాను. ఇంకా అవి తీసుకుపోయినాను మా సోనిని రాజు వాళ్ళ ఇద్దరికి అవి అనమాట. మా టీటుకు నాకు మా డాలికి మిగతాయి అనమాట. సో అంతే. ఇంకా మిగతా గారెలు వేయాలి. ఆ గారెలు రొట్టి నాది కాదు, మా సోనికి. బాగున్నాయి అంట, కరకర అంటున్నాయి మమ్మీ అంటుంది. లేకపోతే ఇప్పుడు ఇవి చేయకపోతే చిట్టిగారెల కోసం బయట తెచ్చుకోవడం అవుతుంది. ఇంకా గారెల పిండి నేను వేస్తానులే మమ్మీ, నువ్వు కూర్చోని. నేనేమో చిన్నగా వేసిన, తను ఎందుకు మమ్మీ అని తమలపాకుతో వేస్తా చూడని చెప్పేసి తమలపాకు పెట్టేసి తమలపాకు మీద వేస్తుంది ఒక్కొక్కటి. సరే వేయమని చెప్పేసి నేను కూర్చున్నాను అనమాట.
తన డ్యూటీ. ఇంకా నేనేమో ఈలోపు ఇడ్లీ పిండి రుబ్బిన. సో వేస్తాను చూడండి ఒక్కొక్కటి చిన్నగా. ఇడ్లీ పిండి రుబ్బుకొచ్చి సో రవ్వ కలుపుతున్నా. రేపటి టిఫిన్ మనకి ఇడ్లీ అనమాట. కొంచెం అటుకులు వేసుకోవాలి మనం ఇడ్లీలు. సో తెల్లగా పువ్వులాగా వస్తాయి అనమాట. సో చూడండి. ఇంకా ఇదండి వీడియో. థ్యాంక్ యూ. మీ జ్యోతి కంజుల సగర. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే. బాయ్ బాయ్.